నమస్కారం కేటన్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. సాధారణ ప్రాంతం నుంచి అంతర్జాతీయ స్థాయికి కుప్పం 40 ఏళ్ల అభివృద్ధి ప్రస్థానం. అంతరిక్ష పరిశోధనలో ఏపీ విద్యార్థిని జెస్సీ అరుదైన ఘనత. మిషన్ శక్తి శాట్కు ఎంపిక. హైకోర్టు తీర్పుపై లీగల్ టీంతో సీఎస్ అత్యవసర భేటీ. న్యాయ పోరాటానికి సిద్ధం. రంగనాథ్ 9 తలల సర్పమైతే రేవంత్ రెడ్డి 10 తలల రావణాసురుడు. కేపీ వివేకానంద కామెంట్. ఇక డీటెయిల్స్ చూస్తే 4 పదుల కాలం కిందట సాధారణ వెనుకబడిన ప్రాంతంగా ఉన్న కుప్పం నియోజకవర్గం నేడు రాష్ట్రంలోనే సరికొత్త అభివృద్ధి మోడల్గా రూపుదిద్దుకుంది. 40 ఏళ్ల క్రితం కుప్పం ప్రజలు నారా చంద్రబాబు నాయుడిని తమ ప్రతినిధిగా ఎన్నుకున్న నాటి నుంచి నేటి వరకు సాగిన ప్రగతి ప్రస్థానం అపూర్వం. రాష్ట్రం ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం నిరంతరం తప్పించే ఒకే ఒక్క నాయకుడిగా చంద్రబాబు కుప్పం వేదికగా నిరూపించుకున్నారు. 4 దశాబ్దాల క్రితం తాగునీరు, సాగునీరు, సరైన రహదారులు లేక ఇబ్బంది పడిన కుప్పం ప్రాంతం చంద్రబాబు నాయకత్వంలో విద్య, వైద్య, పారిశ్రామిక హబ్గా రూపాంతరం చెందింది. బిందు సేద్యం సాంకేతికతతో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తేవడమే కాకుండా కుప్పం ప్రాంతానికి హంద్రనీవా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను తీసుకెళ్లి దశాబ్దాల నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపించారు. రాష్ట్రం నలుమూలలా ఎంతటి బిజీ షెడ్యూల్ ఉన్నా నిరంతరం ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తూ కుప్పం నియోజకవర్గ ప్రజలతో ఆత్మీయ బంధాన్ని కొనసాగిస్తున్నారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం నుంచి అంతర్జాతీయ స్థాయి విద్యుత్, రవాణా సౌకర్యాలను కల్పించే వరకు ఆయన చూపిన దూరదృష్టి కుప్పం ముఖ చిత్రాన్ని మార్చేసింది. 40 ఏళ్ల క్రితం మొదలైన అభివృద్ధి ప్రస్థానం నేడు ఆదర్శవంతమైన పాలనకు నిదర్శనంగా నిలిచింది. 40 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారిని మీ అందరూ ఎన్నుకున్నప్పుడు అప్పుడు కుప్పం ఏంటి, ఇప్పుడు కుప్పం ఏంటి అనేది ఆలోచన ప్రతి ఒక్కరికి కలగాలి. మీరేమంటారు? అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, అభివృద్ధి జరిగిందా లేదా, జరుగుతుందా లేదా, అది మీరు గుర్తుంచుకోవాలి. ఎలక్షన్ అప్పుడు మీరు ఏ నాయకుడు మన రాష్ట్రం, మన కుప్పం అభివృద్ధి చెందుతుందో అది ఆలోచించి ప్రతి ఒక్కడు ముందుకెళ్ళి ఓటేయాలి. అది మీరు మీ మనసులో పెట్టుకుని, అది మీ కుటుంబం, మీ పిల్లలు భవిష్యత్తు డిసైడ్ అవుతుంది మీ ఓటుతో. అది మీరందరూ గుర్తుంచుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయన తిప్పి రాష్ట్రానికి కానీ ప్రతి ఒక్క రంగంలో ఉండే ప్రజలకి ఏమి ఉపయోగపడుతుందని ఆలోచించి ఆయన తీసుకొచ్చే ప్రతి పథకం వెనకాల చాలా ఆలోచన ఉండే ఆయన తీసుకెళ్తారు. చివరికి ఆయన ఆలోచించేది ప్రజలకి ఏమి లబ్ధి పొందుతారు అనే ఆలోచన తప్ప దాని వలన ఆయన కుటుంబం గురించి ఎప్పుడు ఆయన ఆలోచించరు. ఆయన ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించే ఆయన ఆలోచన. అంతరిక్ష పరిశోధనల రంగంలో మన తెలుగు విద్యార్థిని అరుదైన మైల్ రాయిని సాధించింది. ప్రతిష్టాత్మక మిషన్ శక్తి శాట్ ప్రాజెక్టుకి ఎంపికైన ఆంధ్రప్రదేశ్ విద్యార్థిని కందుల జెస్సీని రాష్ట్ర మానవ వనరుల వికాస, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు. చిన్న వయసులోనే జెస్సీ సాధించిన ఈ ఘనత రాష్ట్రానికి ఎంతగానో గర్వకారణమని ప్రశంసించారు. శాస్త్ర పరిజ్ఞానం, అంతరిక్ష పరిశోధనల పట్ల చిన్ననాటి నుంచి ఆసక్తి పెంపొందించుకున్న కందుల జెస్సీ తన అపారమైన ప్రతిభతో ఉపగ్రహ రూపకల్పన, సైన్స్ ప్రాజెక్టులకు సంబంధించిన మిషన్ శక్తి శాట్కు ఎంపికైంది. ఈ సందర్భంగా జెస్సీతో మాట్లాడిన మంత్రి లోకేష్ ఆమె ఆశయాలను అడిగి తెలుసుకున్నారు. జెస్సీ సాధించిన విజయంతో ఇతర విద్యార్థులకు, ముఖ్యంగా బాలికలకు ఎంతగానో స్ఫూర్తి కలుగుతుందని కొనియాడారు. కూటమి ప్రభుత్వం విజ్ఞానానికి, విద్యారంగానికి పెద్దపీట వేస్తోందని, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో రాణించే ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. జెస్సీ అంతరిక్ష రంగంలో మరిన్ని అత్యుత్తమ విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. మిషన్ శక్తి శాట్కి ఎంపికైన జెస్సీకి పలువురు ప్రముఖులు మరియు నెటిజన్లు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయినా బాగున్నావా? కమ్ కమ్ కమ్. నమస్కారం అమ్మా, బాగున్నారా? నమస్కారం. మీరేమవుతారమ్మా? ఏ టీచర్. హౌ ఆర్ యూ? బాగున్నావా? కమ్ కమ్ దా. You made us all proud. This is the satellite. You made us all proud, Nana. Sir, ma'am was the director of this mission. Yeah, I know, I've heard. Please, Thank you so much. Rama.
కమ్ ప్లీజ్ బి సీటెడ్ రామ్మా. Thank you so much for your time and నా భలే ఉన్నారు. కమ్ దయచేసి రమ్మా. కమ్. ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? అటల్ టింకరింగ్ ల్యాబ్స్ సార్, మా స్కూల్లో అటల్ టింకరింగ్. ఎస్ సార్. సో నేను 3 years నుంచి అటల్ ల్యాబ్లో ఉన్నాను సార్. నేను 7th ఉన్నప్పుడే నాకు ది టైప్ ఆఫ్ సైన్స్ మీద వెరీ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండేది సార్. సో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి కూడా మా గైడ్ టీచర్ మణిమాల గారు చాలా సపోర్ట్ చేసేవారు. ఏ టైప్ ఆఫ్ కాంపిటీషన్స్, ఎగ్జిబిషన్స్, పీపీటీ ప్రెజెంటేషన్స్, ఎలక్ట్యూషన్స్ కానీ అన్ని కాంపిటీషన్స్కి వెళ్ళడం వల్ల నాకంటూ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఇంకా టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగింది సార్. అండ్ ఈ మిషన్ గురించి అయితే నాకు లాస్ట్ ఇయర్ తెలిసింది. సమ్మర్లో రిజిస్టర్ అయ్యాను సార్. మా స్కూల్ నుంచి ఒక 8 members రిజిస్టర్ చేశాను. తర్వాత వాళ్ళు కొన్ని లైవ్స్, జూమ్ కాల్స్ అటెండ్ అయ్యాను. అండ్ నెక్స్ట్ కరికులం ఇచ్చారు సార్ నాకు విత్ 21 modules and 550 lessons. అందులో ఆల్మోస్ట్ 21 modules, 550 lessons. సరే. సో అందులో మొత్తం బేసిక్ ఫిజిక్స్, ఫండమెంటల్ మ్యాథమెటిక్స్ అండ్ ఆ ఫిజిక్స్లో ఉండే లాస్ మన స్పేస్లో ఎలా అప్లై అవుతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్ 3 laws, ఆ 3 laws కూడా ఒక రాకెట్ లాంచింగ్లో యూజ్ అవుతాయి. అక్కడి నుంచి కూడా థర్మోడైనమిక్స్, ఆస్ట్రోడైనమిక్స్, ఇంకా క్యూబ్సాట్స్ గురించి, ఆ రాకెటరీ గురించి, ప్రొపల్షన్స్, టైప్స్ ఆఫ్ ప్రొపల్షన్స్, ఫ్యూయల్, ఆక్సిడైజర్, అవన్నీ ఎలా, కంబషన్ సిస్టమ్, the type of every single thing. They covered every single thing. That was really a toughest course. You are truly speaking rocket science. You lost me at combustion now. So you finished all this? Yes sir, 100%. Before you had to go there, one mottam finish sir. Yes sir. And they interviewed me, and I think based on my performance I was selected. And our Indian ambassador for this mission, she asked me to talk anything what I learned from that courses, or what I think about this ShaktiSat mission, or what I want to be in the future. She wanted to talk me about 1 to 2 minutes and make a video. So after I sent it to her, she finally announced me, and I feel really great sir that I was one of the 20 students from India. All of us felt great. Entire state was so excited. CM గారు కూడా బాగా ఎక్సైట్ అయ్యారు. సో అటల్ టింకరింగ్ ల్యాబ్లో ఏం చేశారమ్మా 3 years? అన్ని ఇంజనీరింగ్ టైప్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అంటే స్టార్టింగ్ ఒక బ్రెడ్ బోర్డ్ నుంచి ఇంకా అలా ఒక్కొక్క స్టెప్ సార్. అంటే 7th వచ్చే వాళ్ళందరికీ కూడా బేసిక్ ఎలక్ట్రానిక్స్ చెప్తారు సార్. అంటే మా సీనియర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేవారు. నేను 7th ఉన్నప్పుడు మా సీనియర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేవారు. మేడం చెప్పేవారు. మేడంకి లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. చాలా టెక్ టీమ్ సొల్యూషన్స్ నుంచి సార్స్ వచ్చేవారు. వాళ్ళు మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవారు. అంటే ఉండే వాళ్ళ లెవెల్ ఉండేది. స్టార్టింగ్ బ్రెడ్ బోర్డ్, ఆర్డినో యూనో, రెసిస్టర్స్, ది టైప్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఆ పార్ట్స్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మాకు స్మాల్ సర్క్యూట్స్ని తయారు చేయించేవారు సార్. నెక్స్ట్ సార్స్, మేడమ్స్ వీళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే మాకు ప్రతి ఇయర్ కూడా అటల్ మారథాన్కి అప్లై చేసేవాళ్ళం సార్ మేము. అండ్ అందులో కంపల్సరీ ప్రతి ఇయర్ ఏదో ఒక ప్రాజెక్ట్ కంపల్సరీ ప్రతి ప్రాజెక్ట్ కూడా నేషనల్కి సెలెక్ట్ అయ్యేది సార్. అవర్ మెయిన్ అచీవ్మెంట్ ఏంటంటే top 30కి వెళ్ళింది సార్. లాస్ట్ ఇయర్ అప్పుడు నేను లేను, నేను అప్పుడు 6th అనుకుంటా. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అచీవ్మెంట్ ఇన్ అవర్ స్కూల్. అప్పుడు వాళ్ళు వచ్చి మా చేత ప్రాజెక్ట్స్ చేయిస్తారు. వాళ్ళ సూపర్విజన్లో మేము చేస్తాము. సో దానివల్ల మాకు టెక్నికల్గా చాలా యూస్ఫుల్గా ఉండేది. అండ్ ఎవ్రీథింగ్ వాస్ గ్రేట్ సార్. సో అటల్ టింకరింగ్ ల్యాబ్ ఇస్ అ గుడ్ ఇనిషియేటివ్. సో మీ రికమెండేషన్ ఇస్ టు నౌ ఇంప్లిమెంట్ దిస్ అండ్ అన్ని స్కూల్స్ తీసుకెళ్తే బాగుంటుంది అంతే కదా. కంప్లీట్గా ప్రాజెక్ట్ మిషన్ మోడ్లో చేసి బట్ మెంటరింగ్ కావాలి. దానికి వీ హ్యావ్ కరిక్యులం డెవలప్ చేసామన్నమాట. ఎస్ సార్. సుభాన్షు శుక్లా అండ్ మా టీము ప్రైమ్ మినిస్టర్ గారు కరిక్యులం డెవలప్ చేయమన్నారు అటల్ టింకరింగ్ ల్యాబ్కి. సో బేసిక్స్ నుండి వీ డెవలప్డ్ ఫర్ దెమ్ అనమాట. సో దే బీన్ యూసింగ్ దట్. సో అటల్ టింకరింగ్ అది. బట్ సార్ we have to talk about ma'am also. We have to talk about ma'am also. Really, she was the founder and CEO of Space Kids India. It is actually She is a bit more legendary now. I have heard so much about her. మా జ్యోత్స్న మేడం గారు కూడా చెప్తా ఉన్నారు. ఐ థింక్ బిఫోర్ మీ సెలెక్షన్ ముందలే చెప్పారు నాకు మేడం గారు. ఇన్ఫాక్ట్ షీ బ్రాట్ దిస్ టు మై అటెన్షన్ ఈవెన్ బిఫోర్ ద సెలెక్షన్ హ్యాపెండ్. అందుకే we wanted to tell you, like, ఎందుకంటే somebody who is visionary
నాన్నగారు మేము చిన్నప్పుడు నాన్నగారిని చూసి పెరిగాము. సో నవ్ యూ టేకెన్ ద మ్యాంటల్. సో వి రియల్లీ వాంటెడ్ టు స్టార్ట్. ఐ థింక్ నా పాయింట్ ఏంటంటే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇస్ ఆంధ్ర ఈస్ గోయింగ్ త్రూ వెరీ ఇంట్రెస్టింగ్ టైమ్స్. అక్రాస్ సెక్టర్స్ దేర్ ఇస్ చేంజ్. సో ఇప్పుడు చూస్తే స్పేస్లో వీ హ్యావ్ అ పొజిషన్. గ్లాస్, మెడికల్ డివైసెస్, ఫార్మా, కెమికల్, డేటా సెంటర్స్, ఐటీ, automotive. So I mean 22 clusters are getting built. Space is very big. So Skyroot is a very interesting story. So Skyroot గురించి I met the founder and then we were talking. అతను అన్నాడు, నేను ఆంధ్రాకి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నా కానీ మీరు ప్రైస్ ఎక్కువ ఉంది, ల్యాండ్ ప్రైస్ అన్నాడు. నన్ను ఓకే మారుతా క్యాబినెట్లో ఐ ట్రై మై బెస్ట్ అని వాళ్ళు 300 ఎకరాలు తీసుకున్నారు చెల్లి. సో ఐ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ద ప్రైస్. క్యాబినెట్లో నాకు పెద్ద ఇష్యూ అయింది. ఇట్ వాజ్ నాట్ ఈజీ టు పుష్. స్టార్టప్ కంపెనీకి 300 ఎకరాలు ఎందుకు, ఏం చేస్తారు వాళ్ళని అంటే చాలామందికి సందేహాలు ఉంటాయి కదా. సో అదే మన టీంతో అన్న, ఇంకా నా లైఫ్ ఈజీ అయిపోయింది మీ కంపెనీకి పుష్ చేయాలంటే. సో స్కైరూట్ హైదరాబాద్లో ఆక్రమణ తొలగింపు కోసం ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక హైడ్రా విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని, ఆయనను ఆ పదవి నుంచి తొలగించాలని తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎలాగైనా రంగనాథ్ను అదే పదవిలో కొనసాగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. హైడ్రా అనేది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని స్వయంగా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టు తీర్పు పెద్ద సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల నియామకం అనేది ప్రభుత్వ పరిధిలోని ప్రాథమిక అధికారమని కోర్టు ముందు బలంగా వాదించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి న్యాయ నిపుణులతో అత్యవసరంగా భేటీ చర్చిస్తున్నారు. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్లో అప్పీల్ దాఖలు చేసేందుకు లీగల్ టీం గ్రౌండ్ వర్క్ పూర్తి చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ తిరిగి రాగానే ఈ న్యాయ పోరాటం మరియు అప్పీలుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. హైడ్రా బాధ్యతల విషయంలో ప్రభుత్వం వేయబోయే తదుపరి అడుగులు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఆసక్తికరంగా మారాయి. హైడ్రా వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరియు సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అత్యంత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైడ్రాను 9 తలల సర్పంతో పోలుస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమే వ్యాఖ్యానించిందంటే నగరంలో వారు చేసిన అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుందన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద హైడ్రా కమిషనర్ రంగనాథ్ 9 తలల సర్పం అయితే ఆయనను నడిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 తలల రావణాసురుడని తీవ్రంగా మండిపడ్డారు. చట్టాలను, న్యాయస్థానాల ఆదేశాలను తొంగలో తొక్కి సామాన్యులను, నిర్వాసితులను భయాందోళన గురిచేశారని ఆరోపించారు. హైకోర్టు తీర్పును కూడా బేఖాతరు చేస్తూ రంగనాథ్ను కాపాడుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. సీఎం రేవంత్ రెడ్డికి రాజ్యాంగం, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ముఖ్యమా లేదా ఒక వ్యక్తి ముఖ్యమా అని నిలదీశారు. న్యాయస్థానాల తీర్పులను గౌరవించకుండా పంతాలకు పోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని స్పష్టం చేశారు. కేపీ వివేకానంద చేసిన వ్యాఖ్యలతో హైడ్రా అంశం తెలంగాణ రాజకీయాల్లో మరిన్ని మంటలు రేపుతోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ని మరి 9 తలల సర్పమని హైకోర్టు అన్నదంటే మనం అర్థమవుతా ఉన్నది ఎన్ని దాష్టికాలు, ఎన్ని అరచకాలు, ఎన్ని దౌర్జన్యాలు ఈ హైడ్రా చేసిందో అని. అత్యున్నత న్యాయస్థానం రాష్ట్రంలో చేసిందంటే అర్థం చేసుకోవచ్చు. అంటే 9 తలల సర్పం ఈ యొక్క రంగనాథ్ అయితే 10 తలల రావణుడు ఈ యొక్క రేవంత్ రెడ్డిని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. తప్పకుండా మేము ఒకటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క జరిగినటువంటి యొక్క దోపిడీ మామూలు దోపిడీ కాదు. చేసినటువంటి అన్యాయాలు, అక్రమణలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దాష్టికాలు, అరిచికాలు, దీని ద్వారా చేసిన దోపిడీ పెద్ద ఎత్తున గత రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా హైడ్రాను అడ్డుపెట్టుకొని చేశారు. మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, మీ తక్షణం సిట్టింగ్ హైకోర్టు జడ్జితో ముఖ్యమంత్రి గారికి నిజంగా కూడా వారిపైన నమ్మకం ఉంటే ఈరోజు మీకు ఒక వ్యక్తి కావాలనా లేకపోతే తెలంగాణ రాష్ట్రం కావాలనా? ఇది ఒక వ్యక్తి ముఖ్యమా లేకపోతే న్యాయస్థానం ఒక తీర్పు, న్యాయస్థానం ఒక ఆదేశం ముఖ్యమా? న్యాయస్థానాలను గౌరవించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉన్నది. తక్షణం మీరు సిట్టింగ్ హైకోర్టు జడ్జితోని ఈ గడిచిన 2 సంవత్సరాలుగా ఈ యొక్క హైడ్రా ద్వారా జరిగిన అరాచకాలన్నింటిపైన ఎంక్వైరీ జరగాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వాటికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాపట్లలో వైసీపీ యువజన విభాగం నాయకులను పోలీసులు ఉదయాన్నే ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసన ర్యాలీలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో బాపట్ల పోలీసులు అలర్ట్ అయ్యారు. ర్యాలీకి అనుమతి లేదంటూ వైసీపీ యువజన విభాగం ముఖ్య నాయకులను ఇళ్లవద్దనే అదుపులోకి తీసుకుని స్టేషన్లో కూర్చోబెట్టారు.
పోలీసుల తీరుపై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తుందని విమర్శించాయి. డిఎస్సీ నియామకాల విషయంలో ప్రభుత్వం అర్హులైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం చేసిందని, స్పోర్ట్స్ కోటా సహా ఇతర విభాగాల్లో అవకతవకలు జరిగాయని వైసీపీ నాయకులు ఆరోపించారు. మంత్రి లోకేష్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అరెస్టులతో నిరసనలను ఆపలేరని హెచ్చరించారు. బాపట్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వైసీపీ నేతల అరెస్టులతో ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలీస్ ఆఫీసర్ అయి సమాజానికి సేవ చేయాలనేది ఆ దివ్యాంగుడి చిన్ననాటి ఆశయం. కానీ శారీరక వైకల్యం ఆ ఆశయానికి అడ్డుగోడగా నిలిచింది. అయితేనే ఆ యువకుడి చిరకాల స్వప్నాన్ని మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ వి సుమతి నిజం చేశారు. కమిషనరేట్ కార్యాలయంలో ఆ యువకుడిని తన కుర్చీపై కూర్చోబెట్టి పోలీస్ క్యాప్టెన్ గౌరవించిన తీరు అందరి హృదయాలను తాకుతోంది. కాకి దుస్తులు ధరించి పోలీస్ ఆఫీసర్గా ఒక రోజు గడపాలని రాహుల్ అనే దివ్యాంగుడు సుదీర్ఘకాలంగా కలలుకంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మల్కాజ్గిరి సిపి సుమతి రాహుల్ను ప్రత్యేకంగా కమిషనరేట్ కార్యాలయానికి ఆహ్వానించారు. రాహుల్కి ఎంతో ఆప్యాయంగా స్వాగతం పలికి ఆయన తలపై గౌరవంగా పోలీస్ క్యాప్ ధరింపచేశారు. అంతేకాకుండా స్వయంగా సిపి హోదాలో ఉన్న తన అధికారిక కుర్చీలో రాహుల్ను కూర్చోబెట్టి ఒకరోజు కమిషనర్గా ఆయన కలను సాకారం చేశారు. పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాహుల్ ముఖంలో వెల్లివిరిసిన ఆనందం వర్ణనాతీతంగా నిలిచింది. ఖాకీ దుస్తుల వెనుక ఉన్న మానవత్వాన్ని సిపి సుమతి చాటి చెప్పారని పలువురు కొనియాడారు. దివ్యాంగుడి చిరకాల వాంఛను నెరవేర్చిన సిపి సుమతి ఉదారతపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గుడ్ బాయ్ రామ్ హాయ్ చెప్పు మేడం ఒక ఫోటో చూసుకుంటావా బాగుందా పోలీస్ అయినా సిబిఐ డైరెక్టర్ మేడం ఒక్క నిమిషం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేగింది. ప్రభుత్వ సంక్షేమ పథకం తల్లికి వందనం నగదును విత్డ్రా చేసుకునేందుకు అనుమతించలేదన్న మనస్తాపంతో ఓ దంపతులు బ్యాంకు ముందే ఆత్మహత్యత్నానికి పాల్పడ్డారు. కొందుర్పి మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్ ఆవరణలో చోటు చేసుకుని ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. బాధితుల వివరాల్లోకి వెళ్తే నాగేంద్ర చంద్రకళ దంపతులు తమ ఖాతాలో జమ అయిన తల్లికి వందనం నగదును తీసుకునేందుకు కొందుర్పి కెనరా బ్యాంక్ వెళ్లారు. అయితే చంద్రకళ మామ పేరిట పాత పంట రుణం పెండింగ్లో ఉందన్న నెపంతో డబ్బులు డ్రా చేసేందుకు బ్యాంక్ సిబ్బంది నిరాకరించారు. ఎంత వేడుకున్నా అధికారులు వెనకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకుని దహనానికి యత్నించారు. గమనించిన స్థానికులు, తోట వినియోగదారులు తక్షణమే స్పందించి ఆ దంపతులను అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ప్రభుత్వం పేదల కోసం అందించే సంక్షేమ ఫలాలను క్రాప్ లోన్ల పేరుతో ఆపడం వెంటని స్థానికులు బ్యాంక్ సిబ్బంది తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అవసరం
కలియుగ వైకుంఠమైన తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా కొనసాగుతోంది. సెలవు దినాల ప్రభావం మరియు భక్తుల తాకిడి పెరగడంతో తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. సర్వదర్శనం కోసం వేసి ఉండే కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు స్వామివారి దర్శనానికి దాదాపు 15 గంటల సమయం పడుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించిన వివరాల ప్రకారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 27 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఎస్ఎస్డీ టోకెన్ లేని సామాన్య భక్తులకు సర్వదర్శనానికి 12 నుంచి 15 గంటల సమయం పడుతోంది. అంతకుముందు రోజు శ్రీవారిని ఏకంగా 90,012 మంది భక్తులు దర్శించుకోగా నిన్న ఒక్కరోజు 80,003 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం 4.59 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ నిరంతరం అన్నప్రసాదాలు, త్రాగునీరు, పాలు పంపిణీ చేస్తోంది. రద్దీ దృష్ట్యా తిరుమలకు వచ్చే భక్తులు సమయాన్ని గమనించి తగిన విధంగా ప్లాన్ చేసుకోవాలని టీటీడీ సూచిస్తోంది. టాలీవుడ్ ఫ్యాన్స్ కు ఊహించని షాక్ తగిలింది. మన స్టార్ హీరోలు రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, నటసింహం నందమూరి బాలకృష్ణ వరుసగా గాయాల బారిన పడడంతో షూటింగ్స్ కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదాల వల్ల వీరు నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ బిగ్ బడ్జెట్ సినిమాల షూటింగ్లు మరింత ఆలస్యం కానున్నట్లు సమాచారం. యాక్షన్ సీన్స్ మరియు షూటింగ్ సమయంలో జరిగిన గాయాల కారణంగా వైద్యుల సలహా మేరకు ఈ ముగ్గురు హీరోలు విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేయబోయే RC-17 ప్రాజెక్టుతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ మూవీ షూటింగ్ రీషెడ్యూల్స్ కానున్నాయి. అటు బోయపాటి సీను మరియు బాబీ దర్శకత్వంలో బిజీగా ఉన్న బాలకృష్ణ చిత్రాల పనులు కూడా వాయిదా పడ్డాయి. డాక్టర్ల మార్గదర్శకాల ప్రకారం వీరంతా కోలుకోవడానికి దాదాపు 6 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి అవసరమని తెలుస్తోంది. పూర్తిగా కోలుకున్న తర్వాతే మళ్లీ వీరు సినిమా సెట్స్లో అడుగుపెట్టనున్నారు. తమ అభిమాన హీరోలు త్వరగా కోలుకుని షూటింగ్స్లో పాల్గొనాలని అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా ఆకాంక్షిస్తున్నారు. ఈ గాయాల బ్రేక్స్ వల్ల టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల విడుదల తేదీల్లో కూడా మార్పులుండే అవకాశం కనిపిస్తోంది. పసిడి ప్రియులకు, కొనుగోలుదారులకు తీపి కబురు అందింది. గత కొన్ని రోజులుగా నింగినంటిన బంగారం ధరలు ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో భారీగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాల వల్ల దేశీయంగా పసిడి, వెండి ధరలు గణనీయంగా పడిపోవడంతో కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. మార్కెట్ల వివరాలకు వెళ్తే హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఈవేళ ఏకంగా 1,690 రూపాయలు తగ్గి 1,44,170కి చేరింది. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,550 రూపాయలు పతనమై 1,32,150 పలుకుతోంది. బంగారం బాటలోని వెండి కూడా పయనిస్తూ కేజీ వెండి ధర ఒక్కరోజే ఏకంగా 5,000 తగ్గి 2,35,000గా నమోదు కావడం విశేషం. తెలుగు రాష్ట్రాలను ప్రధాన నగరాలను బట్టి స్థానిక పన్నుల ఆధారంగా ఈ రేట్లలో స్వల్ప వ్యత్యాసాలుండే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ ముఖ్యమైన అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. తెలంగాణలో వాయుగుండం తీవ్రత కారణంగా వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఇవాళ ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపిన వివరాల ప్రకారం ఏపీలో పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, పోలవరం ప్రాంతాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.